వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు బీసీ రాజకీయ ఫ్రంట్ ఆధ్వర్యంలో మేధా మదనం జరుగుతుంది ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఇందులో బీఆర్ఎస్ నాయకురాలు కూడా పాల్గొన్నారు, లతా గౌడ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళలో కాలం గడిచిపోయింది. ఇప్పుడు బీసీల ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి ఈ రాష్ట్రంలో? మన బీసీల రాజకీయ పరిస్థితులు ఆర్థికంగా రాజకీయంగా ఎప్పుడు వెనుకబడే ఉన్నాయి. బీసీలు అంటేనే వెనుకబడిన వాళ్ళుగా చిత్రీకరించి, అంటే రాజకీయంగా ముందుకు రానియరు, అటు ఆర్థికంగాను ఎదగనివ్వరు. ఎప్పుడు ఇంకా మనం చూస్తూనే ఉన్నాం, ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. ఇప్పటికైనా బీసీలు మేల్కొని బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది. తప్పకుండా బీసీలందరూ కూడా ఏకమై ఒక్క తాటిపైకి వచ్చి ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఏకమై ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయిందో బీసీ ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది. తెలంగాణ సర్కార్ ఏర్పడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 1 ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడు బీసీలకు ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్లన్నా? ఎక్కడ నెరవేరినాయి? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తాము అని అనౌన్స్ చేయడం జరిగింది. మరి 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఏంటంటే ఇప్పుడు ఈ బీసీ ఉద్యమంలో బీసీలందరూ కూడా అందరూ క్వశ్చన్ చేసి అన్ని ధర్నాలు చేసి లేక ప్రెస్ మీట్లు పెట్టి కొంచెం వార్నింగ్ లాగా ఇస్తే ఇప్పుడు కులగణన అని స్టార్ట్ చేశారు. కానీ కులగణన కూడా అది నిజంగా వాళ్ళు ఒక నిబద్ధతతో వాళ్ళు ఇష్టంగా చేసేదానిలాగానైతే కనిపించట్లేదు. ఎందుకు అంటే ప్రత్యక్షంగా నా డీటెయిల్సే తీసుకోలేదు ఇప్పటివరకు. మరి అంటే నేనే సాక్ష్యం, నా డీటెయిల్స్ అయితే మరి ఎవరు వచ్చి అడగలేదు, తీసుకోలేదు. మరి గవర్నమెంట్ మాత్రం మొత్తం అందరిది జనగణన అయిపోయింది, కులగణన అయిపోయింది అనేసి అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. మరి జనగణనలో కులగణన ఖచ్చితంగా కావాలని ఇప్పుడు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా అది ఏదైతే అనౌన్స్ చేశారు, మేము చేస్తున్నాము, మేము మా గవర్నమెంట్ ఇంత చిత్తశుద్ధితోటి ఉంది, మేము చేపిస్తున్నాము అని చెప్తున్నారో అది నిజంగా ప్రతి మనిషి డీటెయిల్స్ తీసుకోవాలి కదా. మరి మేము కూడా పౌరులమే, మేము కూడా బతికే ఉన్నాము, మరి మా డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. నేను మా అపార్ట్మెంట్లో అడిగాను, ఒకవేళ నేను బిజీ ఉంటాను, నేను మీటింగ్స్లో బయటకు వస్తాను, మరి మా ఇల్లు ఏమైనా లాక్ ఉన్నా లేకపోతే ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, బట్ అయినప్పటికీ నాకు డౌట్ వచ్చి మా అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కాల్ చేశాను. బట్ మాకైతే ఎవరు రాలేదు, తీసుకోలేదు, సర్వే చేయలేదన్నారు. మరి మా ఒక్క అపార్ట్మెంట్ పరిస్థితి అలా ఉంటే ఇంకా మిగిలిన ఎన్ని అపార్ట్మెంట్స్లో మిస్ అయి ఉంటుంది. సో మరి అంటే ఓన్లీ విలేజ్ కల్చర్లోనే పర్ఫెక్ట్గా చేస్తున్నారా, మరి సిటీ కల్చర్స్లో చేయట్లేదా? లేకపోతే నిజంగా గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా? అంటే గ్రామాలలో ఉన్న వాళ్ళవి మాత్రం చేసి మరి బయటికి వెళ్ళిన వాళ్ళవి చేయట్లేదా ఏంటి అనేది డీటెయిల్స్ ఇంకా ఏం తెలియదు. ఆఫీస్కి వెళ్తే అంటే డీటెయిల్స్ దొరుకుతాయి కదా, కొంచెము టైం దొరకట్లేదు. నేను నిజంగా అనుకున్నాను వెళ్ళి ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, ఈ పాయింట్ రేజ్ చేయాలి, మరి నా డీటెయిల్స్ తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు, మరి మా అపార్ట్మెంట్కి ఎందుకు రాలేదని అడుగుదాం అనుకున్నాను. డెఫినెట్గా నేను అడుగుతాను. అంటే రాష్ట్రంలో బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి టోటల్గా? 136 కులాలు ఉన్నాయి. ఇంకా గుర్తించని కులాలు కూడా చాలానే ఉన్నాయి, ఉప కులాలుగా ఇంకా చాలానే ఉన్నాయి. అన్నింటికీ కూడా ఒక గుర్తింపు రావాలి అని ప్రతి ఒక్క కులంలో కూడా అందరూ కూడా ఇప్పుడు చైతన్యవంతులయ్యారు, బయటికి వస్తున్నారు. మా హక్కులు మాకు కావాలి అని అడిగేంత వాళ్ళల్లో ఆ చైతన్యం వచ్చింది. కాబట్టి ఇప్పుడు బీసీలందరం కూడా మేమెంతో మాకంతా అన్ని రంగాలలో, ముఖ్యంగా చట్టసభలలో కూడా మేమెంతో మాకంతా కావాలని ఉద్యమం స్టార్ట్ అయింది. డెఫినెట్గా సాధించుకుంటాం కూడా. అంటే ఇప్పటికీ దాదాపుగా 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కాలేదు. ఈ ప్రభుత్వంలో ఎట్లా చూడొచ్చు, మరి ఈ ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా చూడొచ్చు? అంటే టైంపాస్ చేస్తున్నారు, కులగణన చేస్తున్నాము అని చెప్పేసి. అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. గవర్నమెంట్ ఏంటంటే అలవి కానీ హామీలనిచ్చి 6 గ్యారెంటీలనిచ్చి వాళ్ళు అవి చేయలేక, ఇటు ముందుకు వెళ్ళలేక, అటు వెనక్కి వెళ్ళలేక. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు మేము రాగానే చేస్తాము, December 9th మేము ఇన్ని చేస్తాము, అన్నీ చేస్తాము, లేకపోతే ఈ టైం పెట్టి ఆ టైం పెట్టి భరోసా అన్నారు, మహాలక్ష్మి పథకం అన్నారు, ఇంకోటి అన్నారు. ఏ పథకం కూడా ఇప్పటివరకు 100% చేసిన పథకం ఏదీ లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అని పెట్టి ఊర్లలోకి వెళ్తే తరిమి కొడతారు. ఆ భయం వాళ్ళల్లో ఉంది కాబట్టి ఏదో రకంగా టైంపాస్ చేసి ఏం చేయాలి అని మదన పడుతున్నారు. ఇంకో విషయానికి వస్తే
మొన్న అల్లు అర్జున్ విషయంలోని సినిమాకి సంబంధించి అంటే రేవతి చనిపోయింది సందే థియేటర్ దగ్గర అని చెప్పేసి సీఎం 20 నిమిషాల పాటు అసెంబ్లీలో మాట్లాడారు. కానీ మొన్న క్రిస్టమస్ రోజు ఆయన ఫ్లెక్సీలు కడుతుంటే మెదక్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. మరి వాళ్లకు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిందా? ఆ చిత్తశుద్ధి అనేది అది ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, సీఎం అనే వ్యక్తి ఏంటి, అసలు సీఎం వ్యక్తి ఆలోచనలు ఏంటి, అవగాహన ఏంటి, అతను ఒక సీఎం అనే కుర్చీలో కూర్చొని ఏం చేస్తున్నాడని ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఎలాంటి వ్యక్తిని ఎంచుకున్నాము, కొత్తగా ఓట్లేసిన ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు మా ఫస్ట్ ఓటే వేస్ట్ అయిపోయింది అని. అంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోలేకపోయాము, లేదా మేము వేయందే నయమైంది అంటే ఇలాంటి వ్యక్తికి వేసినామని మేము ఫీల్ అయ్యే వాళ్ళమని యూత్ అందరూ కూడా అనుకుంటున్నారు. తప్పు చేశామని ప్రతి ఒక్క ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే ఇదేంటంటే స్వార్థపూరితమైన రాజకీయం, కక్షపూరితమైన రాజకీయం. కక్ష రివెంజ్ తీర్చుకోవడానికి మాత్రమే ఈ రాజకీయాన్ని, ఈ సీఎం పదవిని ఉపయోగిస్తున్నాడు అని ప్రజలందరూ మాట్లాడుతున్నారు. కక్ష రాజపూరితంగా అంటే రాజకీయం చేస్తున్నాడు, కక్షల రాజకీయం చేస్తున్నాడు అంటున్నారు. ఎవల మీద జులుం చూపిస్తున్నాడు సీఎం ఎక్కువగా? ఏ పార్టీకి సంబంధించిన నేతల మీద? పార్టీలు ఇప్పుడు ఇదివరకే ఆయన్ని జైల్లో వేశారని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ అన్ని హామీలు ప్రజల తరపున పోరాడుతుంది కాబట్టి, ప్రజల మద్దతుని కూడగట్టుకుంటుంది కాబట్టి, ప్రజల మద్దతు ఎప్పుడైతే వస్తుందో మరి ఆ పార్టీని, ఆ నాయకుల్ని టార్గెట్ చేయాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. నిన్న కూడా మొన్న కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు, కే రామన్నని అరెస్ట్ చేస్తా అని తెగ మేధో మదనాలు చేస్తున్నారు. అందరు మేధావులందరూ కూర్చొని ఎట్లా అరెస్ట్ చేయాలి, ఏం క్లాజులు పెట్టాలి ఏంటి అని. ఎర్రొల్ల సీనన్న నిన్న అరెస్ట్ చేశారు. అంటే ఈ అరెస్టుల పర్వమే, అది అభివృద్ధి పర్వం లేదు, ఓన్లీ అరెస్టుల పర్వం, కక్షపూరిత రాజకీయం, రివెంజ్ పాలిటిక్స్ అంతే. అభివృద్ధి ఎక్కడా లేదు. ఏ చిన్న ఒక స్టోన్ వేసింది లేదు, ఏ చిన్న అభివృద్ధి స్టార్ట్ చేసింది లేదు. ఏమన్నా అభివృద్ధి అంటే పోయి రిబ్బన్లు కట్ చేయడం ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన భవనాలని, ఫ్లైఓవర్లని వాటిని ఇనాగ్రేట్ చేస్తున్నాడు. సీఎం అంటున్నాడు అడుగడుగున బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారు, ప్రజల దగ్గరికి మమ్మల్ని పోకుండానే బీఆర్ఎస్ నేతలే అడ్డుపడుతున్నారు, అయినా ప్రజలు మాకు ఎప్పుడు దగ్గరనే ఉంటారు, ప్రజలతోనే మేము ఉంటాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ప్రజలతోటే ఉంటామనే వ్యక్తి ప్రజల దగ్గరికి పోనీయకుండా చేస్తున్నారనే మాట ఎట్లా మాట్లాడతాడు? ప్రజల దగ్గరికి ప్రజలు అనేవాళ్ళు అల్టిమేట్, ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీనైనా ఎన్నుకునేది ప్రజలు. ప్రజల దగ్గరికి పోవడానికి నువ్వు చేసే పనులే నిన్ను వాళ్ళ దగ్గరికి దగ్గర చేస్తున్నాయా, దూరం చేస్తున్నాయని ఉంటుంది. కానీ ఏ రకంగానూ ఎవరు చేస్తే ప్రజలేం నమ్మే పరిస్థితులలో లేరు. ఇప్పుడు వాళ్ళుగా మార్పు రావాలి అని చెప్పి నిన్ను ఎన్నుకున్నారు కదా. ఇప్పుడు ఏదైతే తప్పు చేశామని ఫీల్ అవుతున్నారో, ఇప్పుడు వెళ్తే తరిమి కొడతారన్న భయం ఉంది కాబట్టి నువ్వే వెళ్ళట్లేదు భయపడి. మీరు అంటున్నారు అంటే లగచర్ల విషయంలోనే కావచ్చు, రామన్నపేట విషయంలోనే కావచ్చు, అంటే రింగ్ రోడ్ విషయంకి వచ్చేసి చోటుపల్లి విషయంలోనే కావచ్చు, మళ్ళీ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాలోని డప్పూర్ విలేజ్లో ఫార్మసిటీ తీసుకొస్తామనే విషయంలో కావచ్చు, లేకుంటే గురుకుల విద్యార్థులు చనిపోయే విషయంలో కూడా వీళ్ళందరూ కావాలనే కొంతమంది బీఆర్ఎస్ నేతలను పోగు చేసి ప్రభుత్వం పైన చవాకులు అవాకులు పేలుస్తున్నారు అని చెప్పేసి సీఎం అంటున్నాడు. అంటే ప్రజల దగ్గరికి మమ్మల్ని పోకుండా, అభివృద్ధి చేయకుండానే బీఆర్ఎస్ నేతలే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అడ్డుపడుతున్నారు అంటున్నారు. లగచర్ల ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసిందా? ఇప్పుడు ఏ ఇష్యూ జరిగినా చెప్పటం వేరు. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు చిన్నపిల్లలు కూడా ప్రతి సిచ్యువేషన్ని వాళ్ళు పట్టుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అని అడిగితే చిన్నపిల్లల నుంచి చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అని అందరికీ అవగాహన ఉంది. లగచర్ల ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ ఏం క్రియేట్ చేయలేదు. నువ్వు ఆ భూములు గుంజుకోమని నీకు వీళ్ళు చెప్పలేదు, రైతుల్ని అంత దారుణంగా హింసించమని చెప్పలేదు. వాళ్ళని ఎవరినైతే నువ్వు కష్టపెడుతున్నావో, ఏదైతే అన్యాయమో దానికి న్యాయంగా బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంది తప్ప నీకు ఏ రకంగానూ నీకు క్రియేట్ చేయట్లేదు కదా. నీకు నువ్వుగా తవ్వుకున్న గొయ్యిలో నువ్వే పడుతున్నావు అంతే. ఏ విషయంలోనూ బీఆర్ఎస్ పార్టీ ముందెళ్ళి మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి ఆ విషయాలు కూడా చాలా రకాలుగా చెప్పారు. కానీ అవి కూడా ప్రూవ్ అయినాయి. వాళ్ళ ఆడబిడ్డలే వచ్చి మమ్మల్ని చాలా దారుణంగా బిహేవ్ చేశారు. మాతో అర్ధరాత్రులు వచ్చి మమ్మకి ఎవ్వరూ చేయమని చెప్పలేదు, మేము మమ్మల్ని అవమానించారు, మా భర్తల్ని ఇట్లా లాక్కెళ్ళారు, లేకపోతే నా కొడుకుల్ని లాక్కెళ్ళారని వాళ్ళే వచ్చి సాక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ భవన్కి వచ్చి
ప్రెస్ మీట్లో కూడా కూర్చొని చెప్పారు వాళ్ళ బాధల్ని. అంటే పార్టీ ఏం క్రియేట్ చేసి చెప్పదు కదా, అంటే పోలీసుల్ని అట్లా బిహేవ్ చేయమని పార్టీ చెప్పిందా? ఏది చెప్పలేదు కదా. అది కేవలము అదేంటంటే చేతగాని పాలన కాబట్టి అలా ఏదో ఒకటి మరి బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడేస్తున్నాడు అంతే, నోటికి వచ్చిన మాట అంతే. చివరిగా మీరు బీసీ మహిళగా బీసీలకు ఇచ్చిన హామీల గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? అసలు బీసీలకు ఇచ్చిన హామీలు కాదు, ఆ వారి ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు. ఏ రంగం అభివృద్ధి ఆగిపోయింది, కుంటుపడింది. ప్రతి ఒక్కరు కూడా అంటే రొటేషన్ అనేది ఆగిపోయింది. జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇటు రియల్ ఎస్టేట్ రంగం వెళ్ళిపోయింది, అటు ఆటో రంగం వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా పనులు సరిగ్గా లేవు, అన్నీ ఆగిపోయి కుంటుపడిపోయాయి. మొత్తము ఆర్థికంగా దెబ్బతిన్నది మొత్తం. చాలా దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు మరి ఎట్లా ఈ ప్రజలందరూ కూడా ఎట్లా ఇదవుతారో అని అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇప్పుడు జరిగే బీసీ ఉద్యమంలో నిజంగా బీసీలకి సరైన స్థానం ఇచ్చి, ఇంకా బీసీలకి ఇవ్వాల్సిన మంత్రి పదవులు కానీ మొత్తం రెడ్డిసే, ఇంకేమీ లేవు. మొత్తం అన్ని చైర్మన్స్ రెడ్డిసే. ఖచ్చితంగా బీసీలకు దక్కాల్సిన వాటా దక్కితేనే, బీసీల సపోర్ట్ ఉండడం వల్లనే ఈరోజు ఎవరైనా సరే సీఎం సీట్లో కూర్చున్నారు. మరి బీసీలతోనే పెట్టుకుంటే ఖచ్చితంగా అధోగతి పాలవడం ఖాయం. అది మాత్రం ఇది. ఇంకా ముఖ్యంగా బీసీలలో ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీ మహిళలు కూడా ఒక్కరో ఇద్దరో చట్టసభల్లోకి వెళ్ళారు. మిగిలిన ఎంత జనాభా ఉన్నా, ఎంతమంది మహిళలు ఉన్నా వాళ్ళకి అసలు ఎలాంటి ఆస్కారం లేదు. అంటే వాళ్ళు కౌంట్లెస్ అనమాట. ఇప్పటికీ బీసీ మహిళలకు కూడా ఖచ్చితంగా ఏదైతే మహిళా బిల్లు 33% వచ్చిందో, బీసీ మహిళలకు కూడా 1/3 చట్టసభలలో సీట్లు ఖచ్చితంగా రావాలని బీసీ మహిళలందరం కూడా ఒక యూనిటీగా పోరాడతాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలోని బీసీలను అనగదొక్కుతుంది అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది జరిగింది. సో బీసీల జోలికి వస్తే అంటే ఎమ్మెల్యేల ఎంపీల స్థానాలలో కూడా బీసీలు ఉండే ప్లేసులలోనే రెడ్డిలను భర్తీ చేసుకున్నది ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు. మినిమం అంటే నామినేట్ పోస్టులలో కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రము బీసీలు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.